ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సలీం గారు ఉన్నారు, సార్తో మాట్లాడతారు. సార్ నమస్తే. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీని విస్తీర్ణం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక కమిటీ వేయడం జరిగింది. అందులో కూడా చెప్పడం జరిగింది ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలను కూడా కలపడం, తర్వాత దాన్ని 150 నుంచి 300 డివిజన్లు చేయడం. అసలు ఇలా దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది అంతా అత్యవసరంగా ఫస్ట్ మూసీ నది అని ఫస్ట్ స్టార్టింగ్ అనే మూసీ నదికి పోయింది. ఆ తర్వాత ఏమో హైడ్రాకి వెళ్ళింది. ఆ తర్వాత ఏమో 4th స్మార్ట్ సిటీకి వెళ్ళింది. ఆ తర్వాత ఏమో ఇప్పుడు మీరు అనే క్వశ్చన్స్కి అటు వెళ్ళింది. అంటే మొత్తము హైదరాబాద్ చుట్టుకే పరిపాలన రాజ్యం చూపిస్తున్నారు. మరి మిగతా 100 నియోజకవర్గాలకి చిన్న చూపు చూస్తున్నారు. మరి అటు బడ్జెట్ కూడా కేటాయించడం లేదు. మరి మొత్తం సిటీకే పెడుతున్నారు డబ్బులు. మూసీ నదికి 150 కోట్ల రూపాయలతోటి సుందరీకరణ చేస్తా అని అన్నారు. మళ్ళీ హైడ్రా ఏమో చాలామందికి ఇంతకుముందు మన బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కదా వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఇవ్వడం జరిగింది. అది చేస్తేనే కదా వాళ్ళు ఇల్లులు కట్టుకుని నివాసిస్తున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ ఇప్పుడు హైడ్రా అని వాళ్ళకి వెళ్ళగొట్టి తీయడం జరుగుతుంది. మరి ఆ భూమి ఎవరికి ఇస్తారు? మరి ఎవరి ఐడియా, ఎవరు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు, ఎవరు వెనుక నుంచి నడిపిస్తున్న ప్రభుత్వం, అది ఎవరికి తెలియజం లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో కానీ ఇటువంటి సమాధానాలు ఆయన ప్రచారాల్లో కానీ అట్లా లేకుండే. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? మరి 4th సిటీ తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు జిఎంసి అని అంటున్నారు. అది ఇంత తొందరగా సిటీల్లో ఎందుకు చేయాలి? మరి నియోజకవర్గాలు ఎందుకు చేస్తలేరు? అంటే చాలా దారుణం, ఇది తప్పు. ఎందుకంటే చాలామంది ఖండిస్తున్నారు. ఇది ఎవరైతే కావాలని చూడాలి. మళ్ళీ ఇప్పుడు 3 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఒక్క ఎకరం కనీసం 35 నుంచి 40 కోట్ల రూపాయలకు పలుకుతుంది అక్కడ. మరి అక్కడ ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీస్లో ఏదైతే మనకు పోడు భూముల సమస్యలకు వాళ్ళకి ఇంత భూమి తీసుకుంటే వాళ్ళకి కేసులు పెట్టి వాళ్ళకి అక్కడ నుంచి వెళ్ళగొడుతున్నారు, హ్యాండ్ ఓవర్ తీసుకుంటారు భూములు. మరి ఇక్కడ ఈ ఏవైతే ఇక్కడ జింకలకైనా కానీ ఆ నెమ్మలికైనా కానీ మరి ఆ ట్రాక్టర్ ద్వారా బుల్డోజర్ ద్వారా మరి వాళ్ళు చనిపోయిన మరి దానికి కేసులు ఎందుకు పెట్టడం లేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తుల మీద? మరి ఇక్కడ ఒక న్యాయం, మరి అక్కడ ప్రజలకు ఒక న్యాయం. మరి ఆ పొడు భూముల సమస్య కూడా చూడాలి కదా. ఆ నియోజకవర్గ పల్లెలు మనకు ఇంకోటి ఏదైతే ఈరోజు ఖచ్చితంగా ప్రజలారా మీరు వినండి, ఏదైతే గ్రామ పంచాయతీలు ఎలక్షన్ స్థానిక జరిగినాయో కనీసం మీ ఓటర్స్ ఎంత ఉన్నారంటే 1,66,55,186 ఓటర్స్ ఉన్నారు మీరు. అంటే మనకు మున్సిపాలిటీ కన్నా సిటీ కన్నా ఎక్కువ ఉన్న కెపాసిటీ మీకు. ఇదే హైదరాబాద్ సిటీలో 55 లక్షల ఓటర్స్ ఉన్నారు. మరి 12,796 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 650 మండలాలు ఉన్నాయి, 145 మున్సిపాలిటీలు ఉన్నాయి, 13 కార్పొరేషన్ ఉన్నాయి. కార్పొరేషన్ ఇక్కడ ఇడిచిపెట్టినా కూడా మరి దీనికి ఎందుకు చూస్తలేరు మరి బడ్జెట్కి? ఇంకోటి బడ్జెట్ కూడా లేదు, రెడీమేడ్ బడ్జెట్ మొత్తం తెలంగాణకి. కేసీఆర్ సార్ గారు 63,000 నుంచి 3,17,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. ఆయన దిగేటప్పుడు ఆయన ఎక్కినప్పుడు ఆ 3,17,000 కోట్ల నుంచి డైరెక్ట్ 2,91 కోట్లకి వచ్చింది. అంటే ఒకటేసారి ఒక 22,000 కోట్ల రూపాయలు దిగిపోయినాయి. అప్పుడే ఒక 2-3 నెలలను దిగిపోయినాయి. అంటే పెంచడం రాక, మెయింటెనెన్స్ చేయక, శాఖల వారీగా అడ్వైస్లు ఇయ్యక చేస్తే అట్లా దిగిపోయింది. మళ్ళీ రెండో సంవత్సరానికి 2,091 కోట్ల నుంచి మళ్ళీ 2,91,000 కోట్ల నుంచి మళ్ళీ 2,75,000 కోట్లకు వచ్చింది. మరి నిచ్చెనలు చిన్నగా నిచ్చెనలు ఎక్కి పై స్థానంలో ఒక స్లాబ్ వేసిన మన కేసీఆర్ గారు సార్కి మరి మన రేవంత్ రెడ్డి సారు పైనుంచి కిందికి వస్తున్నారు, మన కేసీఆర్ సార్ నిచ్చెన నుంచి పైకి ఎక్కారు. మరి ఈయనకి తేడా ఇదే ఉన్నది. మరి కేసీఆర్ సారు లాంటి వాళ్ళు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక చరిత్ర. తెలంగాణలో భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతైతే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పరిపాలించిండ్రో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకు మన కేసీఆర్ సార్ ప్రభుత్వం వాళ్ళకు ఇది చరిత్ర సృష్టించిన ఒక ఏకైక వ్యక్తి అంటే మన కేసీఆర్ సార్. ఎందుకంటే మన భారతదేశంలో ఏదైతే తాజ్మహల్ అయినా కానీ, చార్మినార్ అయినా కానీ, గోల్కొండ అయినా కానీ, మళ్ళీ టీపు సుల్తాన్ అక్కడ మైసూర్దైనా కానీ, మన కాకతీయ వాళ్ళ పరిపాలన, కాకతీయ మన ఏదైతే 1000 స్తంభాల గుడి అటువంటి ఏదైతే కట్టడాలు ఉన్నాయో 100,000 సంవత్సరాల చరిత్ర ఉండిపోతాయి కదా. అలాగే మన పరిపాలన ఒక 10 సంవత్సరాలు స్వచ్ఛగా మన ఇచ్చినటువంటి మన బడ్జెట్ పెంచినా కూడా
మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా కూడా చెరువులు కుంటలు కూడా కట్టినా కూడా మనకి ఏ రకంగా ఉండే మళ్ళీ నియామకాలు నిధులు నియామకాలు అనేది పర్ఫెక్ట్లీ చేశారు. మీరు ఒకవేళ ఈ క్వశ్చన్ అడిగితే నేను తప్పకుండా చెప్తా, ఎందుకంటే కరెక్ట్ చూసి అసలు ఆయనకి ఎవరు అడగలే, ప్రజలు కూడా అడగలే. ఇప్పుడు కాళేశ్వరం డ్యాంలో చాలా అవినీతి జరిగిందని చెప్పి అది కోర్టు కూడా వేయడం జరిగింది. దాని గురించి విచారణ చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దీని గురించి ఏమంటారు? దానికన్నా ముందు ఒకటి నేను ఉదాహరణ చెప్తా. 1957లో కడం ప్రాజెక్టు 10 టీఎంసీలతోటి కడితే అది ఇనాగ్రేషన్ చేసిన ఒక వారంకే కూలిపోయింది. అప్పుడు ఒక 1000-1500 మంది చనిపోవడం జరిగింది. టోటల్ 10 టీఎంసీలకి 20 టీఎంసీల నీళ్ళు వచ్చి మొత్తం కూలిపోయింది. మరి దానికి ఇప్పటిదాకా రికార్డులు లేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. మరి ఇలాంటి ఇంకోటి పెద్ద పెద్ద డ్యామ్స్ల కాడ భూగర్భ జలాలు ఏమో కదిలికలు నడుస్తూ ఉంటాయి. అది దానివలన కూడా కావచ్చు. మరి కాళేశ్వరం మరి 93-94 వేల కోట్ల రూపాయలతోటి కట్టడం జరిగింది. మరి ఈరోజు దానికి 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి ఈరోజు కడితే. ఆయనకి ఎవరైనా కట్టుమని కూడా చెప్పలే, ఆయన సొంత నిర్ణయంతో. ఎందుకంటే మనకు 2,40,00,000 ఎకరాల మన భూమి ఈ వైశాల్యం ఏదైతే ఉన్నదో మన తెలంగాణకి 1,35,00,000 ఎకరాలేమో భూమి ఉండే పంట పొలాలకి, 1,05,00,000 ఎకరాలకేమో మన సిటీ ఇళ్ళలను కానీ మున్సిపాలిటీ అని కానీ గ్రామాలైనా కానీ ఎలక్ట్రిసిటీ అయినా కానీ గుట్టలైనా కానీ మరి రైల్వే స్టేషన్ కానీ దీనికి పోగా 1,25,00,000 ఎకరాలు దీనికి పోతాయి. 1,35,00,000 ఎకరాల పంట అప్పుడు ఎంత సాగుతుంటే 60 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ కేవలం 8-12 లక్షల ఎకరాలకు పంట సాగుతుండే. మరి అప్పుడు మనకు బోర్లు వేసినా నీళ్లు రాకపోవు. ఈ ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ దిక్కైతే చాలామంది రైతులు చనిపోతున్నారు. ఒక్కొక్క రోజులో 8, 10, 14, 15 మంది కూడా చనిపోతుండే ఆ కాలంలో. 96 నుంచి 98, 94 ఆ కాలంలో, 99 కాలంలో. అప్పుడు అది చూసి మన కేసీఆర్ సార్ కూడా ఇది లాభం లేదు, తప్పకుండా మన తెలంగాణ సాధి తీస్తామని అప్పటి నుంచి శపథం పట్టి ముందుకు సాగారు. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఆ తర్వాత ఎట్లా వచ్చిన తర్వాత ఏదైతే కాళేశ్వరం ఎందుకు కట్టడం జరిగిందో, మనకు ఏదైతే ప్రాణహిత అక్కడ చేవల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అక్కడ మనకు ఫడ్నవీస్ గారు మహారాష్ట్రలో ఒక సీఎంగా ఉండే, మళ్ళీ అక్కడ విద్యాసాగర్ రావు సార్ అప్పుడు గవర్నర్ ఉండే, మళ్ళీ ముస్లిమ్స్ ఆయన ఒక మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే. అప్పుడు కేసీఆర్ సారు 15-16లో తన పుట్టినరోజు ఫిబ్రవరి 17 రోజున ఆయన అక్కడ వెళ్ళినప్పుడు హరీష్ రావు ఫస్ట్ వెళ్తే ఆయన ఒక ప్రాబ్లం చెప్పారు. ఇది నేను 100 అంటే 152 మీటర్స్ ఇవ్వలేను, 148 మీటర్స్ ఇవ్వగలుగుతున్నా ఆ డ్యామ్కి. అంటే మనకు 152 కావాలని అంటే మరి ఇవ్వలేరంటే మరి హరీష్ రావు గారు తర్వాత రిటర్న్ చేశారు. ఆ తర్వాత మన కేసీఆర్ సార్ గారు వెళ్ళి చివరిగా చెప్పండి, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తర్వాత వచ్చేసి బీజేపీ పార్టీ రెండు రాబోయే ఎన్నికల్లో ఒకటిగా అవ్వబోతున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి మీరు ఎట్లా వాళ్ళు ఎందుకు కూడా చెప్తున్నారు అంటే ఏదో ఒకటి మళ్ళీ బురద చెల్లాలని వాళ్ళ ప్రయత్నం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే కాళేశ్వరం ఒక చిన్న క్రాక్స్ని బట్టి అది పక్కకి పెట్టేసి దానికి పెండింగ్లో పెట్టి అదే మన స్పీచ్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ముందుకు సాగడం జరిగింది. ఆ ప్రజలు కూడా మభ్యపెట్టి 1కి 2 ఇస్తాం, 2కి 4 ఇస్తాం, 4, 8, 16 ఇస్తాం ఇట్లా అన్నట్టు ప్రభుత్వంలో రావడం జరిగింది. అది అందరికీ తెలుసు. అది ఎట్లా బీజేపీ తోటి పొత్తు కలిసినంత దిగజారి ఉన్న మన పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. కష్టపడి సంపాదించిన పార్టీ ఇది. రెడీమేడ్ల సీట్లు కూర్చున్న రెడీమేడ్ బడ్జెట్ అయినా కానీ రెడీమేడ్ ప్రభుత్వం అయినా కానీ ఇలాంటి మన కేసీఆర్ సార్ తీసుకోలే. కష్టపడి తెలంగాణ మన భారత చరిత్రలను కానీ దేశ చరిత్రలో రాబోయే ఒక 200-300 సంవత్సరాల చరిత్రలో కూడా కేసీఆర్ సార్ గారి జీవితాంతం ఇది ఉన్నంత కాలం, ప్రపంచం ఉన్నంత కాలం అనే పేరు ఉంటుంది. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ సీఎం కూడా రాష్ట్రానికి స్వతంత్రం తెచ్చి సీఎంగా కూర్చోలే. మరి ఆయన పెంచిన బడ్జెట్ కూడా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న 10 సంవత్సరాల 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎవరు పెంచలే. ఇక్కడ కాళేశ్వరం అని అన్నారు కదా, 139 మెగావాట్ల పంప్ హౌస్ ఏదైతే ఉన్నదో నీళ్లు ఎత్తి పైకి తీసి పారేస్తారో అది ప్రపంచంలో కూడా ఎవరు కట్టలే ఇప్పటిదాకా డ్యామ్లా.
అక్కడ 3 బ్యారేజ్లు కట్టడం జరిగింది. ఎవరు కట్టాలి, ఒక డ్యాంలో 3 బ్యారేజ్లు కూడా లేవాడ. మరి 139కి నేషనల్ జాగ్రఫిక్ అయినా కానీ డిస్కవరీ ఛానల్ అయినా కానీ దాన్ని కవర్ చేసి ప్రపంచ దేశాలకు చూపించడం జరిగింది. ఎందుకంటే అది నాట్ ఏ జోక్. అక్కడ ముందు మనకు 16 లక్షల ఎకరాలకు పంట సాగుతుంటే ఈరోజు 42 లక్షల ఎకరాల పంట సాగుతుంది అదే కాళేశ్వరంతో. అక్కడ నుంచి మిడ్ మ్యానర్కి వస్తుంది, అక్కడ నుంచి ఎల్లంపల్లికి వస్తుంది, మళ్ళీ రంగనాయక్ వస్తుంది, అన్నపూర్ణ సాగర్ వస్తుంది, మల్లన్న సాగర్కి వస్తుంది, మళ్ళా కొండపోచమ్మ సాగర్కి వస్తుంది, ఇక్కడ గెజ్జవల్ది. మరి బస్వాపూర్కి వస్తుంది, కల్వకుర్తికి వస్తాయి, ఏఆర్ఎంకి వస్తాయి. ఇన్ని ప్రాజెక్టులకు వచ్చి 85 లక్షల ఎకరాల పంట సాగుతుంది ఈరోజు. మొత్తం టోటల్ 46,536 చెరువులు కుంటలు మరమ్మతం చేసి ఇవ్వడం జరిగింది మన రైతుల కోసం. 72 లక్షల రైతులు ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. 1 లక్ష ఎకరం అప్పుడు ఉంటే 10 లక్షల ఎకరం ఉన్నది. అప్పుడు 10 లక్షల ఎకరానికి ఇప్పుడు 50 లక్షల ఎకరం ఉన్నది. అప్పుడు 50 లక్షల ఎకరం ఉంటే ఇప్పుడు 2 కోట్లు ఉన్నది. అంటే మన రైతులు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళను కానీ వాళ్ళ చదువులను కానీ ముందుకు చాలా రైతులు చాలా బాగున్నారు. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది లేకుండా ఇంకోటి నియామకాలు అసలు ఏం అడగలే, ప్రజలు ఏం అడగలే. అడగందే 1,65,000 ఉద్యోగాల అవకాశాలు కల్పించారు మన గవర్నమెంట్లో. మరి 5,50,000 ఉద్యోగాలు ఐటీ రంగంలో ఇవ్వడం జరిగింది.